75 ఏళ్లు నిండిన స్వాతంత్ర భారతదేశం అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు? 2023 మే 28న. ఎవరి సమక్షంలో పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం ఇచ్చారు? లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. నూతన పార్లమెంటు భవనానికి సుమారు ఎన్ని కోట్లతో నిర్మించారు? 1200 కోట్లతో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వేటిని విడుదల చేశాడు? 75 రూపాయల ప్రత్యేక నాణ్యాన్ని, తపాలా బిళ్లను విడుదల చేశారు. పార్లమెంటు నూతన భవనంలో లోక్సభ స్పీకర్ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రక దండాన్ని ప్రతిష్ఠించారు. దానిని ఏ పేరుతో పిలుస్తారు? సెంగోల్. సెంగోల్ అనే తమిళ పదమైన సెమ్మాయి నుంచి వచ్చింది. సెమ్మాయి అంటే అర్థమేమిటి? ధర్మం. పూజారి తన చేతుల మీదుగా రాజుకు రాజధాని దండం అందించే తమిళ సంప్రదాయం ఎవరి సంప్రదాయం అనుసరిస్తున్నారు? చోళుల పాలనా కాలాన్ని అనుసరిస్తున్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని రూపాన్ని గుజరాత్కు చెందిన ఏ సంస్థ డిజైన్ చేసింది? హెచ్సిపి డిజైన్ సంస్థ డిజైన్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మే నెల 19 నుండి 24వ తేదీ వరకు 3 దేశాల్లో పర్యటించారు. వాటి పేరేమిటి? జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా. ఈ 3 దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధాని ఎవరు? ఆంటోనీ అల్బనీస్. జపాన్లోని హిరోషిమాలో 3 రోజుల పాటు జరిగిన 49వ G7 శిఖరాగ్ర సదస్సులో ఎవరు పాల్గొన్నారు? నరేంద్ర మోడీ. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎవరు? జో బైడెన్. హిరోషిమాలో G7 సదస్సుకు హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఎవరు సమావేశమయ్యారు? నరేంద్ర మోడీ. ప్రస్తుతం జపాన్ ప్రధాని ఎవరు? ఫుమియో కిషిదా. హరిత హైడ్రోజన్, సెమీ కండక్టర్, విద్య, నైపుణ్య, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఏ 2 దేశాలు నిర్ణయించుకున్నాయి? భారత్ మరియు జపాన్. హిరోషిమాలో ప్రఖ్యాత జపనీస్ రచయిత, హిందీ, పంజాబ్ భాషావేత్త ఎవరితో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం అయ్యారు? టోమియో మిజోకామి. పపువా న్యూగినియా దేశంలో పర్యటించిన మొట్టమొదటి ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ. పపువా న్యూగినియా దేశం యొక్క ప్రస్తుత ప్రధాని ఎవరు? జేమ్స్ మరాపే. పపువా న్యూగినియా దేశం ప్రధాని నరేంద్ర మోడీకి ఏ పురస్కారం సత్కరించింది? గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగో పురస్కారం. ఫిజీ ప్రధాని తన దేశ అత్యున్నత పురస్కారంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు. దాని పేరేమిటి? కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారం. ఫిజీ దేశం యొక్క ప్రస్తుత ప్రధాని ఎవరు? సిటివేని రెబుకా. హిరోషిమా పట్టణంలోని ఏ నది సమీపంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు? మోటోయాసు నది. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మైత్రి ప్రవాస భారతీయుల సేవలకు గుర్తుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ కలిసి దేనికి శంకుస్థాపన చేశారు? లిటిల్ ఇండియాకు శంకుస్థాపన చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 4 నుంచి 9 తేదీ వరకు ఏ దేశాల్లో పర్యటించారు? సురీనామ్, సెర్బియా దేశాలలో పర్యటించారు. సురీనామ్ దేశం యొక్క ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు? చంద్రికా షరాద్ సంతోషికి. సురీనామ్ దేశం యొక్క అధ్యక్షునితో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ 2 అంశాలపై మరింత సహకారంపై చర్చ జరిపారు? రక్షణ మరియు ఐటీ రంగాలపై మరింత చర్చ జరిపారు. సురీనామ్లోకి భారతీయులు ప్రవేశించి ఎన్ని సంవత్సరాలు అయింది? 150 ఏళ్ళు అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురీనామ్ ఆ దేశం యొక్క ఏ పురస్కారంతో సత్కరించారు? గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద
చైన్ ఆఫ్ ద ఎల్లో స్టార్ అనే పురస్కారంతో సత్కరించారు. సెర్బియా దేశంలో పర్యటించిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. సెర్బియా దేశం యొక్క ప్రస్తుత దేశ అధ్యక్షుడు ఎవరు? అలెగ్జాండర్ వుచిచ్. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ 2023 ఫైనల్లో ఏ జట్టుపై విజయం సాధించింది? గుజరాత్ టైటాన్స్. 2023 ఐపీఎల్ 16వ సీజన్లో మొత్తం ప్రైజ్ మనీ ఎంత అంటే 46,50,00,000. ఐపీఎల్ 16వ సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు? శుభమాన్ గిల్. ఐపీఎల్ 16వ సీజన్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు? మహమ్మద్ షమి. ఐపీఎల్ 16వ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరికి దక్కింది? యశస్వి జైస్వాల్. ఐపీఎల్ 16వ సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ఎవరు గెలుచుకున్నారు? శుభమాన్ గిల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2023లో మొత్తం ఎన్ని విభాగాల్లో ర్యాంకులు విడుదల చేసింది? 13 విభాగాల్లో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2023లో విడుదల చేసిన ర్యాంకింగ్లో దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా నిలిచిన విద్యాసంస్థ ఏది? ఐఐటి మద్రాస్. ఉత్తమ పరిశోధన విద్యాసంస్థగా మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏది? ఐఐఎస్సి బెంగళూరు. ఆవిష్కరణ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఐఐటి కాన్పూర్. ఇప్పుడు మనం ఆర్బీఐ వార్షిక నివేదిక 2022-23 గురించి తెలుసుకుందాం. 2023 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడిపి ఎంత శాతం వృద్ధిని నమోదు చేయగలదని అంచనా వేశారు? 7.0%. వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు 2023లో స్థూల విలువ జోడింపు అంటే జీవీఏ ఎంత నమోదవుతుందని అంచనా వేశారు? 3.3%. 2022-23లో ద్రవ్యోల్బణం ఎంతకు పెరిగింది? 6.7%. 2023 ఆర్థిక సంవత్సరంలో లోటు మరియు అప్పులు ఎంత శాతం ఉన్నాయి అంటే 86.5%. 2023 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డిఐలు ఎన్ని బిలియన్ డాలర్లు చేరుకున్నవి అంటే 46 బిలియన్ డాలర్లకు చేరుకున్నవి. 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఎఫ్డిఐల ప్రవాహం ప్రథమ స్థానంలో ఉన్న దేశాలు: 1 సింగపూర్ 17.2, 2 మారిషస్ 6.1, 3 అమెరికా 6. ఒడిశాలోని బాలేశ్వర జిల్లా సమీపంలో బహనాగా బజార్ స్టేషన్ దగ్గర ఎప్పుడు రైలు ప్రమాదం జరిగింది? 2023 జూన్ 2న. దేశ చరిత్రలోని అతిపెద్ద రైలు ప్రమాదం బీహార్లో ఎప్పుడు జరిగింది? 1981 జూన్ 6న. ఒకే పట్టాలపై ఏకకాలంలో 2 రైళ్లు రాకుండా మార్గం సుగమం చేసేందుకు ఉద్దేశించిన సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థను ఏమంటారు? ఇంటర్లాకింగ్ వ్యవస్థ అంటారు. రైళ్లు సురక్షితంగా నడవడానికి కవచ్ అనే ఈ వ్యవస్థను రైల్వే ఆధ్వర్యంలోని ఏ సంస్థ సొంతంగా రూపొందించింది? రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ RDSO సంస్థ రూపొందించారు. ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్ ICMR విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మధుమేహం కలిగి ఉన్న ప్రజలు దేశంలో ఎంత శాతం ఉన్నారు? 11.4%. అదేవిధంగా రక్తపోటు 35.5% కలిగి ఉన్నారు. దేశంలో మధుమేహం వ్యాప్తి గల అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? గోవా. దేశంలో బీపీ బాధితులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? పంజాబ్. దేశంలో ఊబకాయలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? పాండిచేరి. మధుమేహం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 19వ స్థానం. ఉక్రెయిన్ దేశంలో అత్యంత కీలకమైన నేపర్ నదిపై ఉన్న ఏ డ్యామును రష్యా దళాలు పేల్చివేశాయి? నోవాకొకోవాక్. తుర్కీ అధ్యక్షులుగా మూడోసారి ఎన్నికైన వ్యక్తి ఎవరు? రెసెప్ తయ్యప్ ఎర్డోగన్.
ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో ఏ దేశంలో జననాల శాతం పడిపోయింది? జపాన్ దేశంలో పడిపోయింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ 2023-24 ఏడాదికి ఎన్ని ట్రిలియన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది? 14.5 ట్రిలియన్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి అరెస్ట్ వారెంట్ను ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలో ఏ దేశం కీలక నిర్ణయం తీసుకుంది? దక్షిణాఫ్రికా. జార్జియాకు చెందిన విమానయాన సంస్థ జార్జియన్ ఎయిర్వేస్ ఆ దేశ అధ్యక్షురాలపై నిషేధం విధించి ఆమె పేరేమిటి? శాలమ్ జౌరోబిష్ విలి. కమ్యూనిస్టు చైనా తన పొరుగు దేశం క్యూబాలో 2019 నుంచి గూఢాచారి స్థావరం నడుపుతుందని ఏ దేశం ఆరోపించింది? అమెరికా. ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కోలో దేశం మరలా పునఃప్రవేశం చేయనున్న దేశం ఏది? అమెరికా. యునెస్కోను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945 నవంబర్ 16. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆండ్రీ అజౌలే. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దాహల్ భారత్లో ఎప్పుడు పర్యటించారు? మే నెల 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు. వాణిజ్యం, రవాణా, పెట్టుబడులు, విద్యుత్తు, నీటిపారుదల, పెట్రోలి పైప్లైన్ విస్తరణ, అనుసంధానత వంటి అంశాలలో ఏ రెండు దేశాల మధ్య పరస్పరం అంగీకారం జరిగింది? నేపాల్ మరియు ఇండియా. కంబోడియా రాజు నరోదమ్ సిహామోని భారతదేశ పర్యటన ఎప్పుడు చేశారు? మే నెల 29 నుంచి 31వ తేదీ వరకు. హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన 7 రంగాలలో సామర్థ్యం ఏ రెండు దేశాల మార్గసూచిని ఆవిష్కరించాయి? భారత్ మరియు అమెరికా దేశాలు మార్గసూచిని ఆవిష్కరించాయి. భారత్ సరిహద్దుల సమీపంలో ఆక్రమిత ఏ ప్రాంతంలో చైనా సైన్యం భారీగా నిర్మాణాలను చేపడుతుంది అంటే ఆక్సాచియాన్ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారు. రక్షణ రంగంలో ఏ రెండు దేశాల మధ్య సహకారానికి రోడ్డు మ్యాప్ ఖరారయ్యింది? అమెరికా మరియు భారత్. భారతదేశంలోకి విద్యుత్ సరఫరా చేయనున్న దేశం ఏది? నేపాల్. శాంతి పరిరక్షణ మిషన్లో ప్రాణత్యాగం చేసిన శాంతి పరిరక్షకుల జ్ఞాపకార్థం ఐక్యరాజ్య సమితిలో దేనిని ఏర్పాటు చేశారు? అమరవీరుల స్మారక కుడ్యం. మల్టీలేటర్ నేవల్ ఎక్సర్సైజ్ కుముడో 2023 ఎక్కడ నిర్వహించారు? ఇండోనేషియాలో. 2022-24 సంవత్సరానికి సంబంధించిన ఎన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది? 14 పంటలకు. రైతులకు ఎరువులపై ఎంత రాయితీ ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 1.08 లక్షల కోట్లు. ప్రపంచ సుందరి ఫైనల్ పోటీలకు 2023 నవంబర్ నెలలో ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది? ఇండియా. ఐటీ హార్డ్వేర్ తయారీ ప్రోత్సహించేందుకు 17,000 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఏ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది? ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక 2.0 పథకం. దేశంలోని వివిధ నగరాల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఏ పథకంకు ఆమోదం తెలిపింది? సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేషన్ ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైన్ పథకం 2.0 పథకాన్ని ఆమోదం తెలిపింది. ప్రభుత్వం సంబంధించిన కాంట్రాక్టులో వివాదాల పరిష్కారాల కోసం దేనిని ప్రవేశపెట్టారు? వివాద్ సే విశ్వాస్ 2 అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తుఫానుల నష్టాలు, వరద నియంత్రణకు మరియు విపత్తుల నిర్వహణ పథకాలకు ఎన్ని కోట్లు కేటాయించారు? 8,000 కోట్లు కేటాయించారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ప్రవేశించి ఫోన్ నంబర్లను, కాల్ రికార్డులను మరియు కెమెరాను హ్యాక్ చేస్తున్న వైరస్ ఏది? దామ్ మాల్వేర్ అనే వైరస్. దేశవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఎన్ని వేల జన్ ఔషధ కేంద్రాలు ప్రధానమంత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? 2,000 జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
గంగానది ఒడ్డున పారే కాలువలకు దేనిని అనుసంధానం చేయనున్నారు? జియో ట్యాగింగ్. టెలికాం విభాగం మే నెల 16న ఏ పోర్టల్ను ప్రారంభించింది? సంచార్ సౌతీ పోర్టల్ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ఎన్ని కోట్లు కేటాయించారు? 89,047 కోట్లు కేటాయించారు. గేదెలతో నిర్వహించే జల్లికట్టుతో పాటు దున్నలతో కర్ణాటకలో నిర్వహించే కంబాల పోటీకి మహారాష్ట్రలో సంప్రదాయ ఎడ్ల పందాలకు నిర్వహించుకోవడానికి ఎవరు అనుమతించారు? సుప్రీంకోర్టు. దేశద్రోహ చట్టానికి సంబంధించిన భారతీయ శిక్షా స్మృతిలోని ఏ సెక్షన్ను పునరుద్ధరించాల్సిందేనని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. 124 ఏ సెక్షన్. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ర్యాలీ విషయంలో ఏ కమిటీ నివేదిక సమర్పించింది? జస్టిస్ ఏఎం సప్రే కమిటీ. పర్యావరణ హిత కార్యక్రమాలలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? తెలంగాణ. భూమి లోతుల్లో ఎవరెస్ట్ కన్నా ఎత్తైన భారీ పర్వత శ్రేణులు ఉన్నాయని ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? అమెరికా శాస్త్రవేత్తలు. భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే మూషిక జింకలు ఏ అభయారణ్యంలో సంచరించుచున్నాయని వైల్డ్ లైఫ్ అధికారులు గుర్తించారు? పాపికొండల అభయారణ్యంలో. ప్రాజెక్టు చీతాలలో భాగంగా దేశంలో ప్రవేశపెట్టిన చీతాలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఏ కమిటీని నియమించారు? రాజేష్ గోపాల్ కమిటీని నియమించారు. కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని ఏ పార్కులో వదిలిపెట్టారు? కునో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. అత్యల్ప దూరం ఎగిరే బల్లి జాతి బుల్లిజీవిని శాస్త్రవేత్తలు భారతదేశంలో తొలిసారిగా ఎక్కడ గుర్తించారు? మిజోరం. అత్యల్ప దూరం ఎగిరే బల్లి జాతి బుల్లిజీవికి ఏ పేరు పెట్టారు? మిజోరం పారాచుట్ గెకో మిజోర్మెస్. వరదలు, కరువులు, తుఫానులు, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ సంబంధిత విపత్తుల కారణంగా ప్రపంచంలో 50 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు? 1.3 లక్షల మంది చనిపోయారు. 2015 ప్యారిస్ వాతావరణ సభలో ప్రపంచ దేశాలు భూపాతాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తామని ప్రకటించిన భూ ఉష్ణోగ్రత ఎంతకు పెరిగింది? 1.15 డిగ్రీలకు పెరిగింది. కర్బన ఉద్గారాల శాతం ఏ సంవత్సరానికి 0% సాధించాలని నిర్ణయించుకున్నారు? 2050 నాటికి.